హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్యాంక్ విత్ మీ తెలుగు. ఫస్ట్ అయితే నేను నా గురించి చిన్న ఇంట్రో ఇస్తాను. నా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇమీడియట్గా నేను కాంపిటేటివ్ సైడ్ వచ్చేసాను. బట్ ఫ్యూ సిచ్యువేషన్స్ వల్ల నేను జాబ్ చేయాల్సి వచ్చి 2 ఇయర్స్ సాఫ్ట్వేర్లో వర్క్ చేశాను. జాబ్ చేసేటప్పుడు కూడా నేను నాకు కుదిరినప్పుడు ఖాళీ టైంలో చదువుకునేదాన్ని. బట్ అది అంత ప్రాపర్గా వర్క్ అవ్వలేదు. కన్సిస్టెన్సీ మిస్ అయ్యేదాన్ని. అలా కొంచెం ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. సో రీసెంట్గా నేను జాబ్ రిజైన్ చేసేసాను. ఇప్పుడు కంప్లీట్గా బ్యాంక్ ఎగ్జామ్ సైడ్ వచ్చేసాను. ఫ్యూ మంత్స్ అవుతుంది నేను రిజైన్ చేసి. అప్పటి నుంచి ఇంకా సీరియస్గా ప్రిపేర్ అవుతున్నా ఎగ్జామ్స్ కోసం. సో ఇదన్నమాట నా గురించి స్మాల్ ఇంట్రో. లాస్ట్ ప్రిపరేషన్లో నేను చేసిన మిస్టేక్స్ ఏంటి అండ్ వాటిని నేను ఎలా రెక్టిఫై చేసుకొని ఇప్పుడు ప్రాపర్గా ప్రిపేర్ అవుతున్నాను. అండ్ ఆల్సో బ్యాంక్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడానికి కావాల్సిన స్ట్రాటజీ, టిప్స్ అండ్ ఎవ్రీథింగ్ నా వీడియోస్ ద్వారా మీకు షేర్ చేసుకుంటుంటాను. లెట్స్ లెర్న్ అండ్ స్టడీ టుగెదర్. లేట్ చేయకుండా ఎగ్జామ్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. 6 ఎగ్జామ్స్ ఉంటాయి మొత్తం. ఐబీపీఎస్ క్లర్క్, ఐబీపీఎస్ పీఓ, ఆర్ఆర్బీ క్లర్క్, ఆర్ఆర్బీ పీఓ, ఎస్బీఐ క్లర్క్ అండ్ ఎస్బీఐ పీఓ. ఇండియాలో ఉండే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో రిక్రూట్మెంట్ కోసం ఐబీపీఎస్ అనేది నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుంది. ఐబీపీఎస్ వాళ్ళు ఐబీపీఎస్ క్లర్క్ పీఓ అండ్ ఆర్ఆర్బీ క్లర్క్ పీఓ కండక్ట్ చేస్తారు. ఎస్బీఐ క్లర్క్ అండ్ ఎస్బీఐ పీఓ కోసం ఎస్బీఐ వాళ్ళు సపరేట్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. ఐబీపీఎస్ క్లర్క్ అండ్ పీఓ, ఎస్బీఐ క్లర్క్ అండ్ పీఓ, ఈ 4 ఎగ్జామ్స్ ఆల్మోస్ట్ సేమ్ ప్యాటర్న్లో ఉంటాయి. క్లర్క్ ఎగ్జామ్స్ 2 ఫేజెస్లో ఉంటాయి, ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. పీఓ ఎగ్జామ్స్ 3 ఫేజెస్లో ఉంటాయి, ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ. ఎస్బీఐ పీఓ ఎగ్జామినేషన్లో గ్రూప్ డిస్కషన్ కూడా ఉంటుంది. ఐబీపీఎస్ క్లర్క్ అండ్ పీఓ, ఎస్బీఐ క్లర్క్ అండ్ పీఓ, ఈ 4 ఎగ్జామ్స్ సేమ్ ప్యాటర్న్లో ఉంటాయని ఆల్రెడీ చెప్పాను కదా. ఈ 4 ఎగ్జామ్స్కి ప్రిలిమ్స్లో ఇంగ్లీష్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్ ఉంటాయి. మెయిన్స్లో వచ్చేసి ఇంగ్లీష్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్తో పాటు జనరల్ అవేర్నెస్ అండ్ బ్యాంకింగ్ అవేర్నెస్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి. నెక్స్ట్ కమింగ్ టు ఆర్ఆర్బీ క్లర్క్ అండ్ పీఓ. ఆర్ఆర్బీ ఎగ్జామ్స్కి ప్రిలిమ్స్లో ఇంగ్లీష్ ఉండదు, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ మాత్రమే ఉంటాయి. మెయిన్స్ వచ్చేసరికి ఇందాక ఆల్రెడీ చూసాం కదా, ఎస్బీఐ క్లర్క్ అండ్ పీఓ, ఐబీపీఎస్ క్లర్క్ అండ్ పీఓ, సేమ్ అలానే ఇంగ్లీష్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్ అండ్ బ్యాంకింగ్ అవేర్నెస్ ఉంటాయి. నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఎగ్జామ్ గురించి మాట్లాడుకుందాం. ఈ 6 ఎగ్జామ్స్లో అన్నిటికంటే ఈజీగా ఆర్ఆర్బీ క్లర్క్ ఉంటుంది. నెక్స్ట్ ఐబీపీఎస్ క్లర్క్, ఎస్బీఐ క్లర్క్, ఆర్ఆర్బీ పీఓ. వీటికంటే కొంచెం హార్డ్ లెవెల్లో ఐబీపీఎస్ పీఓ, ఎస్బీఐ పీఓ ఉంటాయి. ఈ వీడియోలో బ్యాంక్ ఎగ్జామ్స్ గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను. నెక్స్ట్ వీడియోలో డీటెయిల్డ్ ప్యాటర్న్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సెక్షనల్ మార్క్స్ అండ్ సెక్షనల్ టైమింగ్స్ అవన్నీ క్లియర్గా చెప్తాను. అండ్ ఆల్సో మీ ప్రిపరేషన్ ఎలా స్టార్ట్ చేయాలి, ఏం సోర్సెస్ ఫాలో అవ్వాలి, అవన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఆల్సో సెక్షన్ వైజ్ స్ట్రాటజీ కూడా చెప్తాను. ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి. అండ్ ఆల్సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టేక్ కేర్ అండ్ ప్రిపేర్ వెల్ అండ్ బై ఫర్ నౌ.